మీరేనా సురేష్ గారు వాళ్ళ బ్రదర్? అవునండి. మీ పేరే? దుగ్గిరాల రామారావు అండి. ఇచ్చారు కదా మందు రెడీ అంటే అది కొట్టాక కొంచెం ఆకు మందం వచ్చిందండి, ఆకు కూడా మెత్తన వైలు వచ్చిందండి. ఈ తోటనా? ఈ తోటనండి. ఏది మొత్తం ఇదంతా? అంటే ఇంతకుముందు ఎలా ఉండేదండి ఇది? ఇంతకుముందు పెలుసుగా ఉండేదండి, అంటే ఆకు పట్టుకుంటే ఇరిగిపోయేదండి. ఇప్పుడు కొంచెం మెత్తన వైలు వచ్చిందండి. అంటే అప్పుడు మీరు మామూలుగా ఎప్పుడు కూడా పెళుసుతో ఉన్నదాన్నే మీరు అనుభవంలో ఉంది మీకు? అవునండి. అంతేగాని మెత్తందనం అన్నది మీకు తెలియదు అంతకుముందు? తెలియదండి. మరి ఆ మెత్తందనం ఎలా తెలిసిందండి మీకు? ఈ మందు కొట్టాక మనకి అర్థమైందండి మెత్తన వైలు. ఆ మెత్తందనం అన్నది మీకు మీరుగా తెలిసిందా, మీ అన్నయ్య కొట్టాక తెలిసిందా? మా అన్నయ్య కొట్టాక తెలిసిందండి. అంతకుముందు మీరు నమ్మలేదు? తెలియదండి అంతకుముందు. మీ అన్నయ్య గారిది ఏంటంటే స్టోరీ? ఆయనది తోట శుభ్రంగా తేలిపోయింది అనుకున్న తోట అండి, అది దున్నేద్దాం అనుకున్నారు? అవునండి. అది కూడా అదే కనపడేదేలేండి, కనపడే తోటనండి. మీ అన్నగారు ఏమని చెప్పారు మీతోటి? ఆ తోటకు మందు కొట్టిన తర్వాత అప్పుడు గెలేసిన తర్వాత కొట్టవచ్చు అంటారా, పెలుసు గట్ట ఉండదంటే అప్పుడు ఆయన చూసి నమ్మాక అప్పుడు మీరు వచ్చారు కాంట్రాక్ట్ లోకి. 10 ఎకరాల్లో కూడా కొట్టారు? 12 ఎకరాలకు కొట్టానండి. ఈ 12 ఎకరాలకి? ఓకే ఓకే. ఇప్పుడు ఇది మెత్తందనం వచ్చిందా? చూపించండి నాకు. మెత్తందనం అంటే ఏంటో? ఆకు ఇలా నిలదీపినా కానీ మీకు పగలతలేదండి. ఆకు అలా నిలబడిపోతుంది, మళ్ళీ ఇప్పుడు మామూలుగానే ఉంటుందండి. బాగుంటుందండి ఆకు, మెత్తన వైలో బాగుందండి. ఆకు ఇరగదీసి ఆకు కొట్టేవాళ్ళు కూడా చాలా గట్టిగా ఇరుగుతుంది అంటున్నారండి. అంటే రబ్బర్ లాగా ఉంటుంది? రబ్బర్ లాగా ఉంటుంది అంటున్నారు. రబ్బర్ లాగా ఉంటుంది. అవునండి. దీనివల్ల ఉపయోగం ఏంటండి మీకు? ఉపయోగం ఏముందండి, దీని ఇలాగ ఉంటే మనకు ఆకు రంగు వస్తుందండి, నాణ్యమైన పొగాకు తయారవుద్ది. ఈవేళ ఈ సంవత్సరం అంతా కూడా నాణ్యమైన పొగాకే రేట్ ఉంటుంది. అవునండి. ఆ మందు కొట్టాక ఈ ఆకు కూడా షైనింగ్ ఉందండి ఆకులో. నేను అదే పిచ్చి పిచ్చి మచ్చలు రావటం అలాంటివి లేకపోకుండా షైనింగ్ ఉందండి ఆకు కూడా బాగుందండి. తమలపాకులా అన్ని మందులు కొట్టినానండి, ఇది కంట్రోల్ అయిద్దండి, నమ్మకం లేదండి. ఈ పెళిసి అయితే తగ్గదండి, తగ్గదండి. దీనికి మందు లేదండి. మనం పెట్టే పెట్టుబడి వల్ల పెళిసి వచ్చేద్దండి. ఆ పెళిసి మనం ఏం చేసినా తగ్గదండి. కానీ తగ్గి మనం పెట్టిన పెట్టుబడి అయినా విపరీతమైన పెట్టుబడి పెట్టి తోట బాగా అయినా నిరుడు ఇలాగే అయిందండి తోట. ఓకే. అసలు నీకు ఈ ధర నుండి ఆ ధరకు ఆకు కొట్టుకెళ్తుంటే వాళ్ళు కొట్టేది ఒక ఆకు అయితే ఇరిగే 2 ఆకులు ఉండేయండి. వేస్ట్ అయిపోయేదండి. ఇప్పుడు వాళ్ళే అంటున్నారండి, ముఠా వాళ్ళే అంటున్నారు ఆకులు అసలు పాడవుతలేదండి. బాగుందండి, పర్లేదు. మందు అయితే మాత్రం నెంబర్ 1 మందు అండి. దీన్ని తీసేసే మందు అయితే కాదు. ఓకే. దీని వల్ల మీకు ఖర్చులు ఏమైనా తగ్గుతున్నాయా? ఖర్చు తగ్గుతుందండి. మెయిన్ పురుగు పట్టడం తగ్గిపోతుంది, పెయిన్ ఒకటి దోమ ఒకటి ఉంటలేదండి మెయిన్. అంటే అది మీరు గమనించారా? మీకు ఇది కొట్టిన 10 రోజులకి దీని మీద ఒక విధమైన చిన్న చిన్న పొర కింద వస్తుంది. నూగండి, ఇది నూగు కనపడుతుంది చూడండి. ఈ నూగు వల్ల మంచు మీద అయితే ఇంకా బాగా కనపడుతుందండి. ఈ నూగు వల్ల ఏంటంటే ఆ రోజు చెప్పారు కదండి నూగు కనపడుతుంది. నేను అప్పటి నుండి అబ్జర్వ్ చేస్తానే ఉంటున్నాను దీన్ని. ఈ నూగు వల్ల ఉపయోగం ఏంటంటే మీకు ఆ కీటకాలు ఏవైతే ఉన్నాయో దానికి బేస్ దొరకదు, దీని మీద ఆనలేదు. అవునండి. మీకు న్యాచురల్ గానే దాన్ని నివారించబడుతుంది. ఆ మందు కొట్టాక పురుగు మందు కూడా నేను కొట్టలేదండి. కొట్టలేదు దోమ మందు కానీ పురుగు మందు కానీ కొట్టలేదండి. ఇదిగో ఈ మచ్చ వచ్చేదని చూసారా? ఇదండి ఈ మచ్చ. అంతకు ముందు ఎర్ర మచ్చ అండి ఇది, అంటే మొత్తం పాకేద్దండి. కొట్టిన తర్వాత ఈ మచ్చ మొత్తం ఇలా తెల్ల మచ్చ కింద తయారైపోయింది, అలా అక్కడ ఆగిపోయింది. అది ఆ డిసీజ్ కూడా కంట్రోల్ అయిందండి. అదే ఇటువంటి ఇప్పుడు ఇంచుమించు వీటికి మీకు ఎకరానికి ఇంచుమించు పెట్టుబడులు ఎంత అవుతా ఉంటాయండి? తగ్గిద్దండి మనకి. కాదు, ఈ పెట్టుబడులు ఎంత అవుతాయండి మీకు కొట్టాలంటే? ఇవన్నీ చాలా అయిద్దండి. ఎంత అవుద్దండి అంటే రూపాయల్లో? అంటే మామూలుగా ఒక ఈ 12 ఎకరాలకు కొట్టాలంటే దగ్గర 20,000 అయిద్దండి. 20,000 పెట్టుబడితో మీరు తెలియకుండానే మీకు ఇన్కమ్ వచ్చేసింది. అవునండి. మీకు రేపు రేట్లు కూడా దేవుడు ఎరుగు. ముందర మీకు ఖర్చు తగ్గించుకుంటున్నారు. తగ్గిందండి మెయిన్ మీకు ఖర్చు తగ్గింది. నేను ఎక్కడికి వెళ్ళినా సరే రైతులు ఏమంటారంటే మీకు దండవాడి బాబు మాకు ఖర్చు తగ్గింది. మీకు ఖర్చు తగ్గడం వల్ల ఏంటంటే మీరు నిలబడతారు. ముందర ఎడిషనల్ ఖర్చు అనేది మీకు లేకుండా ఖర్చు తగ్గితే మనకి ఆటోమేటిక్గా ఆడు ఎంత వేసినా కొంచెం ఎంతో కొంత మన ఖర్చులన్నా మనకు వస్తాయి. అదండి. ఇప్పుడు ఏం లేదు సార్, మీరు జంగారెడ్డి ప్లాట్ఫామ్లో ఉన్న రైతులకి మీ పేరు చెప్పి ఒక్కసారి అటు చూస్తా, ఎవరన్నా ఈ మందు కొట్టండి అని మీకు నచ్చితే మనస్ఫూర్తిగా చెప్పండి. అంటే నాకైతే నచ్చిందండి. ఎదటోడు నచ్చకపోతాం అనేది నాకు అనవసరం అండి. అలా కాదు అంటే ఎవడిష్టం ఆడదండి. అలాగే ఇప్పుడు నేను కొట్టాను నాకు బాగుంది అని నేను చెప్తే ఇదేదో గొప్పగా చెప్పాడు అనుకుంటారు. నాకైతే నచ్చింది. మీ వరకు మీరు సాటిస్ఫై అయ్యారు. మిమ్మల్ని నమ్మేవాళ్ళు ఎవరు? 10 ఎకరాలు వేసాడండి, నేను 12 ఎకరాలు వేసాను. మా అన్నయ్యది కొట్టిన తర్వాతే నేను కొట్టానండి. నాకు కూడా నేను ఒకసారి కొట్టాను. అయితే మీరు 70.5 వేయమన్నారు, నేను కూడా అలాగే 70.5 వేసానండి. 10 ఎకరాలకే 14 డబ్బాలు కొట్టానండి. ఈ 2 ఎకరాలకి 3 డబ్బాలు కొట్టాను. ఎందుకు కొట్టమన్నానంటే మీరు అంతకుముందు వాడలేదు కాబట్టి మీరు కొట్టమన్నారండి. అలాగే నేను 16 డబ్బాలు వాడానండి. వాడాను, దాన్ని ఇల్లు నాకు కనపడింది. ఇప్పుడు మీరు రైతుగా మీకు నచ్చింది, మీ అన్నయ్య గారిని బట్టి మీరు ఒక కొత్త రైతు మాకు యాడ్ అయ్యారు. మీరు ఎవరికైనా చెప్పారా?
చెప్పబట్టే కదండి నిన్న 10 బాటిల్ తీసుకొచ్చారు మళ్ళీ వెళ్ళి. అదే చిన్న రైతులు వాళ్ళంతా. అవునండి, వాళ్ళంతా చిన్నకారు రైతులు, చిన్న రైతులండి. చిన్న రైతులు. మొన్న మనం చూడాల్సింది కూడా వాళ్ళనే. ఉరుకూటి లక్ష్మణరావు గారు కూడా మీ వాళ్ళ దగ్గరికి వచ్చి దగ్గర బాక్స్ తెచ్చాడండి. ఒక బాక్స్ తెచ్చాడు. అంటే 40 ఎకరాలు తెచ్చుకున్నాడండి ఆయన. అంటే మీ ద్వారా ఇంచుమించు మూడు బాక్సులు మీకే అయింది, అతనికి ఒక బాక్స్, 4 బాక్సులు. మన తోట చూసాకేనండి ఈ 160 ఎకరాలు కూడా తర్వాతే. అవునండి, మళ్ళీ నమ్మే ఆయన కూడా తెచ్చుకున్నాడండి. మళ్ళీ ఈ రేడియండి మొక్కేసిన ఎన్నిసార్లు కొడితే మీకు ఉపయోగం ఉన్నది రైతు సోదరులు చెప్పండి. నాకు తెలిసి అయితే 2 సార్లు కొట్టుకుంటే బాగుంటుంది, ఎక్సలెంట్ గా ఉంటది. వాళ్ళు ఇంకా అభిమానిస్తే 3వ సారి కూడా కొట్టుకోవచ్చు అండి. ఇబ్బంది ఎన్నిసార్లు కొట్టినా దాని వల్ల శబ్బర లేదండి. ఆర్గానిక్ ఇది, నీకు ఆర్గానిక్ మంది కదండి. నీకు మొక్క అప్పుడు కొడితే మామూలు కొడితే బోర చుట్టేసిందండి. అసలు తేలిపోయింది అనుకున్న తోట నాకే చికాకు వచ్చేసింది ఆ తోటలో మందు కొడతాయి. అలాంటి తోటలో వాడు తీసుకొచ్చి ఆ మందు కొట్టమని ఇది నీళ్ళు లేకుంది, దీన్ని కొడితే అసలు ఇది లేచిద్దా అసలు దీన్ని కొట్టమంటున్నావు ఏంట్రా బాబు అనుకుంటా కొట్టామండి. కరెక్ట్ గా 5 రోజులకి తేడా కనపడిందండి. వారానికే మీరు ఇప్పుడు తీసుకెళ్తాను నడవండి ఆ తోటలోకి. తోట మాత్రం ఎక్సలెంట్ గా అయిందండి, బాగా అయింది తోట. ఆయన పుట్టిస్తున్నాడు ఇప్పుడు. అదే ఇప్పుడు నేను మధ్యాహ్నపూర్ అనే ఒక ఊర్లో ఉన్నాను. అవునండి, ఆయన మనకి ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ లో మన తోట, మన ఇంతకు ముందు ఇచ్చిన రైతుల యొక్క ఉపయోగాలన్నీ చూసి వాళ్ళకి వాళ్ళు వాలంటీర్గా వచ్చి వాళ్ళు సాటిస్ఫై అయ్యి వాళ్ళ తమ్ముడికి చెప్తే వాళ్ళ తమ్ముడు ఇంచుమించు ఈ ఊర్లో 10-15 మందికి చెప్పాడు. ఇవాళ వీళ్ళ తోటలన్నీ చూస్తున్నాను, వీళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. రేపొద్దున మాది క్వాలిటీగా తయారవుతుంది, పొగాకు మంచి రేట్ వస్తున్న ఎక్స్పెక్టేషన్స్తో వీళ్ళు ఉన్నారు.